పోలవరం నిర్మాణం తెలంగాణపై ఎంత ఎఫెక్ట్ చూపుతుందో అధ్యయనం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్ బృందంతో కమిటీ వేయాలన్నారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలన్నారు ముఖ్యమంత్రి. ఇక బీఆర్ఎస్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మినిస్టర్స్. కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు మంత్రులు. ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం రాష్ట్రంపై ఎంత ఉంటుందనే దానిపై అధ్యయనానికి కమిటీ వేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్ బృందంతో అధ్యయనం చేయాలని ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. ఐఐటీ హైదరాబాద్ బృందంతో సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. భద్రాచలం ఆలయానికి ముప్పు ఏర్పడే అవకాశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. 2022లో వచ్చిన వరదల వల్ల భద్రాచలం ముంపునకు గురైందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం త్వరలో కొత్త విద్యుత్ పాలసీని తీసుకురాబోతున్నట్లు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. శంషాబాద్లోని సిటాడెల్ కన్వెన్షన్లో 30వ మహావీర్ అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. కులమతాలు ప్రాంతాలకు అతీతంగా సేవలందిస్తున్న సామాజిక సంస్థలకు ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు భట్టి. It's something really great. So I thought I have to appreciate for the people coming out of their respective professions into, who are all in the business where activity in more in making money, leaving that aside and coming and doing service to the society without expecting anything, only by keeping in the mind that they are getting some goodness or self-satisfaction. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖలోని రిక్రూట్మెంట్లపై ఫోకస్ పెట్టారన్నారు. ఖమ్మం జిల్లా వరదల టైంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అమోఘమన్నారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో జరిగిన ఫైర్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన పరేడ్లో పాల్గొన్నారు మంత్రి. ఈ 4 నెలల పాటు మీరు చేసిన కృషికి సంబంధించి రాబోయే కాలంలో ఏ విధంగా అందరినీ ఆదుకోవాలి, ఆపత్తులో ఉన్న ఈరోజు ప్రాణవాయువుతో కూడుకున్న అందరినీ కూడా రక్షించాలని ఆలోచన చేయాల్సిన ధర్మం మన పైన ఉందని, ఒకటే నిమిషంలో మరి ఫోన్ కాల్ రాగానే వెంటనే యాక్షన్లో దిగాలని, అదేవిధంగా మనం కాపాడే తత్వభాగంలో ముందుండాలని వారు ప్రధానంగా చెప్పడం జరిగింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షల మంది అప్లై చేశారని తెలిపారు. ఇప్పటికే 30 లక్షల మంది లబ్ధిదారులను యాప్తో సర్వే చేశామన్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది ఇల్లు కావాలని అప్లై చేశారు. ఈ 80 లక్షల మందిలో ఇప్పటికే 60 లక్షల మందికి యాప్ ద్వారా 64-65 లక్షల మందిని యాప్ ద్వారా వారి స్థితిగతుల్ని మనం అప్లోడ్ చేసుకున్నాం. రాష్ట్రంలో మహిళలు బాగుపడుతుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వడం లేదని విమర్శించారు మంత్రి సీతక్క. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో పర్యటించిన మంత్రి సుమారు 35 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు 80 కోట్ల విలువైన చెక్కులు అందించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు సీతక్క. దాదాపుగా 31 కోట్లతోటి రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా భవనాలు, అదే విధంగా మరి కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. అదే కాకుండా మహిళా సంఘాలకు కూడా దాదాపుగా 80 కోట్ల రూపాయలు మరి బ్యాంక్ లింకేజ్ల ద్వారా వడ్డీ లేని రుణాలు కూడా వారికి అందచేయడం జరిగింది. రైతు భరోసా, రైతు బంధు ఇవ్వలేము, మీరు కేవలం మరి రోడ్ల మీద కూడా ఇచ్చుకున్నారు. అట్లా 22,000 కోట్లు అది ఎవరి సొమ్ము? పబ్లిక్ సొమ్ము. నీకు ఇష్టం వచ్చినట్టు పంచుకోవడానికి నీ ఇంట్లో సొమ్మా, నీ ఫామ్ హౌస్ సొమ్మా? జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా తెలంగాణలో గ్రామాన రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రహదారి భద్రత మాసోత్సవాలు జనవరి 31 వరకు జరగనుండడంతో జిల్లాలో చేసే కార్యక్రమాలపై సమీక్ష చేశారు. తెలంగాణలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది వరకు మరణిస్తున్నారని, దానిని పూర్తిగా తగ్గించేందుకు అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ట్రాఫిక్ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు పొన్నం.
అజ్మీర్ దర్గాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున చాదర్ను సమర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, చిన్నారెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా, ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. మరోవైపు ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు యాదగిరిగుట్టలో జరగనున్న సుదర్శన దివ్య విమాన స్వర్ణగోపుర మహాకుంభాభిషేకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.